హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ధనుష్ యాక్టింగ్ అండ్ డైరెక్ట్ చేసిన మూవీ, రీసెంట్గా తీసిన మూవీ ఇడ్లీ కొట్టు, ఇడ్లీ కడాయ్. ఇడ్లీ కొట్టు మూవీ అయితే రిలీజ్ అయింది. ఇందులో నిత్య మేనన్, సత్యరాజ్ గారు, అరుణ్ విజయ్, రాజ్ కిరణ్ గారు, సముద్రకని గారు వీళ్ళంతా యాక్ట్ చేశారు. ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ పరంగా చూస్తే మూవీ అయితే చాలా బాగుంది. క్యారెక్టరైజేషన్ పరంగా ఒక్కొక్కళ్ళు స్టోరీ ప్రకారం చాలా బాగా యాక్ట్ చేశారు. నిత్య మేనన్ది యాక్టింగ్ చాలా బాగుంటుంది. ధనుష్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేసిన రాజ్ కిరణ్ గారిది యాక్టింగ్ సూపర్ ఉంది. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా క్లాసిక్ గా ఫుల్ సెంటిమెంట్ తో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. బాగా సెంటిమెంట్ ఫీల్ అయిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఏడుస్తారు ఈ మూవీని. ఫాదర్ అండ్ సన్ క్యారెక్టరైజేషన్ ని చాలా బాగా క్లియర్ సింపుల్ గా చూపిస్తాడు. ట్రైలర్ లో చూపించిన విధంగానే ధనుష్ గారు అయితే ఫారెన్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి సొంత విలేజ్ కి వచ్చేసి, విలేజెస్ లో చెప్తాం కదా, ఫాదర్ యొక్క బిజినెస్ ని ఓన్ చేసుకొని దాన్ని డెవలప్ చేసే విధంగా చూడడం అట్లా అంటాం కదా. అదే విధంగా ధనుష్ గారి ఫాదర్ కి ఒక ఇడ్లీ కొట్టు అనేది ఉంటుంది. దానిని ధనుష్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు, ఎలా కేర్ చేస్తారు, తర్వాత వచ్చే ఏంటి అనే విధంగా స్టోరీ అయితే ముందుకు వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అయితే ఫుల్ సెంటిమెంట్, స్లోగా ఉంటుంది. అంటే ఈ మూవీ స్లో అని కూడా కాదు, క్యారెక్టరైజేషన్ స్క్రిప్ట్ రాసే విధానం అలా స్లోగా తీసుకెళ్లాడు ధనుష్ గారే స్క్రిప్ట్ అంతా. కానీ ధనుష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం ఆయనే చేసి మూవీ ఎప్పుడు వచ్చింది. ఈ మూవీ రిలీజ్ అయినట్టు చాలా వరకు చాలా మందికి తెలియదు కూడా. మన టాలీవుడ్ లో చాలా మందికి తెలియదు కూడా, తెలుగు వాళ్ళకి. ఈ మూవీ చూస్తున్నంతసేపు కొన్ని సింపుల్ గమనిస్తే ఈ మూవీలో స్క్రీన్ మీద ఆ లెటర్స్ రాయటం కూడా తెలుగులో చాలా క్లియర్గా రాస్తాడు. చాలా మంది తమిళ మూవీస్ని తెలుగులో డబ్ చేసి చేస్తున్నప్పుడు ఇట్లా తెలుగు లెటర్స్ అట్లా ఏం చూపించరు. వాళ్ళ లాంగ్వేజ్లో ఆ బోర్డుల మీద అదంతా షాపులు అవన్నీ వాళ్ళ లాంగ్వేజ్లోనే చూపిస్తారు. కానీ ఈ మూవీలో చాలా క్లియర్గా తెలుగు లెటర్స్ అనేవి చాలా క్లియర్గా చూపించాడు. అది చాలా బాగా నచ్చింది నాకైతే మాత్రం. స్టోరీ వైజ్గా చూస్తే మాత్రం ఈ మూవీ చాలా బాగుంది. బాగా యాక్షన్ మూవీస్ చూసే వాళ్ళకి మేబీ ఈ మూవీ నచ్చకపోవచ్చేమో, స్లోగా ఉంది ఇందిరా బాబు అన్నట్టుగా అనిపించవచ్చు. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్కి లింక్ లేకుండా ఎటేటో వెళ్తుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. స్టోరీ మాత్రం 2 సాంగ్స్ ఉంటాయి. అందులో ఒక సాంగ్ వచ్చేసి కావాలని పెట్టారా లేకపోతే స్క్రిప్ట్కి తగ్గట్టు పెట్టారా అన్నట్టుగా ఉంటుంది, జాతర సాంగ్ లాగా. ఈ మూవీకి మ్యూజిక్ చాలా బాగుంది, క్లాసిక్గా చాలా బాగా పెట్టాడు మ్యూజిక్ అయితే మాత్రం. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అంతా అయితే చాలా బాగుంది. తీసే విధానం, ఎడిటింగ్ అంతా బాగుంది. కానీ ఎక్కడో ల్యాగ్ అయితే అనిపిస్తుంది, స్లోగా, సెంటిమెంట్ మరీ ఎక్కువ పెట్టాడా అన్నట్టుగా ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే ఈ మూవీ మన తెలుగు వాళ్ళకైతే నచ్చకపోవచ్చేమో. మన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేంత యాక్షన్ మూవీస్, సైంటిఫిక్ మూవీస్, ఈ మూవీస్ చూసి ఇలాంటి క్లాసికల్ మూవీస్ వచ్చినప్పుడు కొద్దిగా డల్ అయిపోతారు. ఈ మూవీ అయితే తమిళ్ అండ్ కన్నడ సైడ్ చాలా బాగా ఆడుతుంది మూవీ. వాళ్ళకి చాలా క్లాసిక్గా స్లోగా ఉండే మూవీస్ ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ శాతం. ఇంకా ధనుష్ మూవీస్ అంటే ఇంకా చాలా బాగా ఆడతాయి అటు సైడ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్